హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పొద్దున్న లేచి నేనేం పని చేస్తున్నానో సండే రోజు చూపిస్తా చూడండి. ఇదిగో ఫస్ట్ అయితే చట్నీకి ఇవైతే వేపాను, పల్లీలు మిరపకాయలు. ఇదిగో ఇదైతే ఉప్మాకైతే పెట్టాను, నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇంకా ఉప్మా రవ్వ అయితే వేపాను, పొడి పొడిగా చూడండి. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఇందులో వేసి కలబెట్టాలి. పాలు ఇరిగిపోతాయని డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఇదిగో గడ్డగట్టిని ఇప్పుడు వాటర్లో అయితే పెట్టాము ఒక కాసేపు. ఇదిగో టెంకాయ అయితే కొట్టాను చట్నీకి. ఇదిగో రవ్వ వేసి అయితే కలబెట్టాను. ఇదిగో మా బావ అయితే టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు. ఈరోజు దమ్ బిర్యానీ వేయాలనుకుంటున్నాం. ఆ పక్క అయితే పెరుగు చట్నీ కూర్చాడు. ఈ బాండీలు అయితే టమాటాలు ఉల్లిపాయలు వేసి చికెన్ కర్రీలోకి అయితే వేపాలి. ఇదైతే పొలంలో బాక్స్ వేసాము. ఇప్పుడైతే ధనియాలు వేపాలి, చట్నీ పట్టాలి, అల్లం చట్నీ కూడా అయిపోయింది, చట్నీ కూడా పెట్టాము. ఇప్పుడు ధనియాలు వేపుకోవాలి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే పట్టాలి. ఇదిగో అల్లము వెల్లుల్లిలు, అల్లం శుభ్రంగా నిన్నైతే కడిగి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇది ఇప్పుడైతే పట్టాలి. అల్లం పడుతూనే టీ అయితే పక్కన పెడుతున్నా. ఆడవాళ్ళకి పని ఏముంది అంటారు, పని బాట్లేదా అంటారు. పని ఎందుకు లేదు చూడండి, ఎన్ని పనులు ఉన్నాయో ఆడవాళ్ళకి. ఇదిగో మళ్ళీ పక్కన ఇవైతే చికెన్ కర్రీకి అయితే వేపాలి మళ్ళీ ఆయిల్ వేసి. ఎంతో పని ఉంటుంది, పని లేకుండా ఎలా ఉంటుందండి ఆడవాళ్ళకి, కనిపించని పని ఉంటుంది. ఇదిగో పాలైతే పోస్తున్నా టీకి. ఇవి సగం వేసి అయితే మిక్సీలో పట్టుకుంటా 2 సార్లుగా. అంతే ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోవాలి. చూడండి ఈలోపు టీ కూడా రెడీ అయిపోయినాయి. ఇగో అల్లం టీ పెట్టాను ఈరోజు అయితే. ఈ చిన్న గ్లాసులో మా బావకి, పెద్ద గ్లాసులో నాకు. చూసారా, టీ తాగేలేకపోతే ఇదైతే ఫ్రై అవుతుందండి. ఇంకా మిక్సీ గిన్నె అయితే కడిగి ఆరబెట్టుకొని ధనియాల పౌడర్ అయితే పట్టుకోవాలి. మా బావకైతే టీ ఇస్తాను. మా బావ అయితే వెల్లుల్లిలు చూడండి ఒలుస్తా ఉన్నాడు. ఇగో తీసుకో, వెల్లుల్లి ఒలుస్తున్నాడు. నేను తాగుతున్నానండి టీ. మీరు తాగారా లేదో కామెంట్ చేయండి. అయితే కూర్చుందామంటే కాసేపు మళ్ళీ కుదరలేదండి, పక్కనైతే అవి వేగుతున్నాయి కదా, అందుకోసం కూర్చోలేదు. సిగిన్ అయితే ఆరబెట్టుకున్నా కడిగి శుభ్రంగా. ఇదిగో ధనియాల పౌడర్ అయితే పడుతున్నాను. ఈ విధంగా అయితే ఇదిగో ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఒక వారానికి ఒకసారి పట్టుకుంటాను నేను. చాలా బాగుంటుంది కర్రీల్లోకి అయితే. పక్కనైతే ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను. సరే అల్లం పేస్ట్ కూడా పట్టి డబ్బాకైతే పెట్టుకున్నా. ధనియాల పౌడరు. ఆడవాళ్ళకి ఎంత పని ఉందో మగవాళ్ళకి ఎంత పని ఉందో చెప్పండి. మగవాళ్ళు కూడా చేస్తారండి పని. ఇదిగో మా బావ అయితే కట్ చేసి పెట్టాడు. కాకపోతే ఎక్కువ పని నాదే అంటాడు మా బావదే, కానీ ఇద్దరం చేయాలి కదా ఎక్కువ. ఆ లేడీస్కే పని ఎక్కువ ఉంటుందండి. పని అయితే ఇప్పుడే అయిపోలేదండి, ఇంకా చికెన్ బిర్యానీ చేయాలి, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేయాలి, ఇంకా మష్రూమ్ రైస్ చేయాలండి. వీడియో అయితే మష్రూమ్ రైస్ వీడియో అయితే పెడతాను. ఓకే బాయ్. మరి అందరికీ కామెంట్ అయితే చేయండి ఎవరికి ఎక్కువ పని ఉంటుందో ఏంటో. ఓకే బాయ్ అని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.